అవును. మిర్చి రైతు బాధ అయితే ఎదురు తిరిగాడు, లేకపోతే ధాన్యం రైతు రోడ్డు ఎక్కాడు, లేకపోతే ఆక్వా రైతు కోప్పడ్డాడు, క్రాప్ హాలిడే ప్రకటించాడు అనేది లోకల్ ఎడిషన్స్లో వేస్తున్నారు. అవును. ప్రస్తుతం మీడియా ద్వారా మాప్ చేస్తున్నారు. ఎన్ని రోజుల పాటు చేస్తారు ఇది, ఎన్ని సంవత్సరాల పాటు చేస్తారు, ఇది నెంబర్ 1. నెంబర్ 2 ఏంటంటే, ఎప్పుడైతే మనీ ఫ్లోటింగ్ లేదో, వ్యాపారాలు లేవు. ఒక్కసారి వ్యాపారస్తులు కనుక్కోండి, ఇదివరకు నెలకి ఎంత వ్యాపారం జరిగేది రొటేషన్, ఇప్పుడు ఎంత వ్యాపారం జరుగుతుంది. కర్రీ పాయింట్ దగ్గర నుంచి, కూల్ డ్రింక్ పాయింట్ల దగ్గర నుంచి, హోటల్స్ దగ్గర నుంచి, బట్టల కొట్ల దగ్గర నుంచి, స్టీల్ షాపుల దగ్గర నుంచి, బంగారపు కొట్ల దగ్గర నుంచి, రియల్ ఎస్టేట్ వాడిని కనుక్కొని పోని. ఎక్కడో ఎందుకు 5,500 కోట్ల రూపాయల ఆదాయం తగ్గింది అన్నటువంటిది మన కాగ్ లెక్కలు తెలుతున్నాయి కదా. అవునవును, కరెక్టే. మళ్ళీ దాన్ని పేపర్లు అబ్బెబ్బే సాక్షోడు తప్పుడు రాశాడని ఇలా పేపర్లో రాసుకోవడం తప్పించి, పోనీ చెప్పు నువ్వు రియల్ ఎస్టేట్ యాడ్ నుంచి పెరిగిందో డబ్బులు. జిఎస్టీ పెరగలేదు కదా, జిఎస్టీనే డౌన్ కనబడుతుంది కదా ప్రతి నెల. జిఎస్టీ డౌన్ కనబడుతుంది కదా కళ్ళెదురుగుండా చేతికి. అంటే ఆ ఎకరం 20 కోట్లకి అమ్ముతా ఉన్నారు కదా, 4,000 ఎకరాలు. అవి ఏమన్నా అమ్మితే కొనేవాడెవడని, అమ్మితే సరే కొనేవాడెవడు. ఇప్పుడు అమ్మి పెట్టమనండి పోనీ, ఇవాళ వేలం ఏమనండి 20 కోట్లకి ఎవడు కొంటాడు, ఎంతమంది కొంటారో చూద్దాం. అదే కదా, అంత పెట్టి ఎందుకు కొనాలి అనేది కూడా అది కదా లెక్క. ఆ ప్రాంతంలో అంత పెట్టి ఎందుకు కొనాలి అనేది కూడా ప్రశ్న ఉంటుంది కదా. అంతే కదా సార్. మెయిన్ సంక్షేమ పథకాల విషయం అంటే మన అచ్చెన్నాయుడు గారు చెప్పింది జూలై నెలలో ఈ ఉచిత బస్సు పథకం తీసుకొచ్చేస్తామని ఆయన కూడా చిన్న ప్రకటన అయితే చేశారు. మంత్రులు ఇలా ప్రకటనలు చేసుకుంటూ వెళ్తున్నారు. కానీ సూపర్ 6 హామీల విషయంలో జాప్యం చేసుకుంటూ వెళ్తే రేపొద్దున అది ఒక భారీ నష్టం రాదా పార్టీకి, కూటమి ప్రభుత్వానికి?